వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సూరారం శ్రీకృష్ణ నగర్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఒక లిఫ్ట్లో ఒక వ్యక్తి బాల్ తీయడానికి అని చెప్పేసి తలపెడితే ఒక డాక్టర్, అతని పేరు అక్బర్. సో వెంటనే ఆ లిఫ్ట్ ఎవరో ఆన్ చేయడం, దాని వెంటనే అతను స్పాట్లోనే చనిపోవడం, ఆ వెయిట్ అంతా కూడా పడి తన ఒంగున్నాడు ఆ ప్రాంతంలో. ఒకసారి మీకు క్లియర్గా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వెంటనే స్పాట్లో చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. సో పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అసలు అంటే అతను చనిపోవడానికి ఎవరు కారణం, అంటే అతని పొరపాటు వల్ల అతను చనిపోయాడా, లేకపోతే లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే ఈ బిల్డింగ్ ఎవరైతే నిర్మించారో బిల్డర్ ఇవన్నీ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇతను చనిపోయాడా. సో పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. రైట్, అసలు ఎలా జరిగింది ఏంటి? ఏం లేదన్న, మన సండే రోజు మా బావ కింద బాల్ ఆడతాడు. మా కొడుకుకి బాల్ ఆడిపిస్తాడు. ఏం చేసిండు, అక్కడి నుంచి బాల్ ఆడుతుండు, లోపల పడిపోయింది బాల్. ఇక్కడ ఆడుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఆడుకుంటాడు, ఇక్కడ నుంచి బాలింగ్ చేస్తాడు, బాల్ లోపల పడిపోయింది. బిల్డర్ కి త్రీ టూ టైం చెప్పిండు, ఇది బంద్ చెప్పిండు సార్, బంద్ చెప్పిండు, బట్ పట్టించుకోవడం లేడు. అదే అలవాటు ఉంది కదా, అందుకే ఏం చేసిండు, కింద బాల్ పోయింది అనుకోనికి బాల్ తీసుకుని పోయిండు లోపలికి. ఇటు నుంచి హెడ్ పెట్టిండు, ఇట్లా హెడ్ పెట్టి ఇట్లా తీసుకుంటు లోపల నుంచి. లోపల పడిపోయింది. నిన్న నుంచి బిల్డర్ అసలు రెస్పాన్స్ కావట్లేదు. కంప్లీట్ ఇచ్చినాం, ఫుల్ రష్ గా రోడ్ పైన వెళ్ళి స్టిక్స్ చేసినాం. ఇప్పుడు అసలు బిల్డర్ రాలేదు. బాడీ పోస్ట్ మార్టం కి పంపించినాం మేము గాంధీ హాస్పిటల్ కి. ఇప్పుడు పోస్ట్ మార్టం బాడీ కూడా వేయలేదు, రెస్పాన్స్ కూడా కాలేదు. మనకి ఏం లేదన్నా, మన బావ అతను చనిపోయినప్పుడు మనకి న్యాయం కావాలా. అతనే మొత్తం చూసుకుంటా, అతనే పోయింది కదా. ఇప్పుడు ఎవరు సాయం అవుతారు? బిల్డర్ రావాలా, మనకు సాయం చేయాలా. ఎవరు బిల్డర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా మీ దగ్గర? మనకి డీటెయిల్స్ అన్ని ఉన్నాయంటే, పోలీసులకు చెప్పినట్టే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, వాడు ఫోన్ లేపట్లేడు. మేము చెప్పినాం, లొకేషన్ ట్రాక్ చేయండి సార్, మీరు పట్టుకు రావాలి సార్, రావాలా. ఇక్కడ మొత్తం ఇట్లా జరిగింది, చచ్చిపోయాడు, మనిషి చచ్చిపోయాడు మన వెనకాల బస్తీ. ఆ బస్తీ డాక్టర్ 18 years నుంచి డాక్టర్ ఇక్కడే పనిచేస్తాడు. ఇక్కడ మొన్న ఒక 7 months అయింది దీనిలో వచ్చి ఫ్లాట్ తీసుకోవడానికి 1 year అయింది. ఇప్పుడు అందరు ప్రాణం కాపాడతాడు, దానికి న్యాయం కావాలి కదా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒకటి మగడు పిల్లలు ఉన్నాడు. వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు? ఇప్పుడు లోన్ ఉంది ఇంటికి, అలా లోన్ క్లియర్ చేయండి, క్లియర్ కావాలా. ఇప్పుడు ఎవరు ఇస్తారు డబ్బులు? ఇప్పుడు మనకు న్యాయం కావాలి. ఏం లేదు, మన బిల్డర్ తోటి ఏం లేదు, బిల్డర్ రావాలా, మాట్లాడాలా. ఓకే, ఇప్పుడు అతని పిల్లలతో ఇక్కడ ఆడుకుంటుంటే సిచ్యువేషన్ జరిగిందా? అంటే ఇక్కడ నుంచి బాల్ వేస్తాడు, ఆ బాల్ ఏమో పడింది. ఇప్పుడు పెద్దోడు ఉన్నానికి మా బావ బాల్ వేస్తాడు, చిన్న పొలానికి దుక్కేస్తాడు లోపలికి. దుక్కుతాడు లేడా, ఇది ఎక్కడ ఉండదు. బాల్ దీంట్లో పడింది, దీంట్లో నుంచి బాల్ తీయడానికి ఇక్కడ నుంచి తలపెట్టి ఇట్లా తలపెట్టి ట్రై చేస్తాడు. ఇది లిఫ్ట్ పైకి పోయింది, అది చూసుకోలేము. పై ఫ్లోర్ లో ఎవరు ఆన్ చేస్తారు అంటే తెలీదా? కింద అది మనకు తెలియదండి, అది ఎవరు చేసారేమో. చాలా గౌరవంగా అయిందండి మనతోటి. మనకు న్యాయం కావాలి, ఏం లేదు మనకి, బిల్డర్ తోటి ఏం లేదు మనకి. ఒకటి ఫ్లాట్, దానికి లోన్ ఉంది, మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ప్లానింగ్. ఎవరు ఈ టైంకి ఎవరు ఏం కాదు, అదే ఒకటి న్యాయం కావాలి అంతే. సో గైస్ చూసారు కదా. సో అక్బర్ గారు పొరపాటు కూడా ఇందులో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటంటే అతని పిల్లడితో ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో అతను చూసుకోలేదు. యాక్చువల్గా చూసుకోకపోవడం వల్ల బాల్ దాంట్లో పడింది. సో చిన్న ఒక సంచి లాంటి దానికి ఒక తాడు కట్టి ఆ బాల్ తీసే ప్రయత్నం చేస్తాడు ఇటు పక్క నుంచి కూడా. అయితే అదే టైంలో ఇతను తలబెట్టి అది తీస్తుండగా, తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పైన 4th floor లో ఎవరో లిఫ్ట్ ఆన్ చేశారు. సాధారణంగా ఏంటంటే లిఫ్ట్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ వెయిట్ అంతా కూడా కిందకు పడాలి. సో ఈ వెయిట్ కిందకు పడితే లిఫ్ట్ పైకి వెళ్తుంది. సో ఆ 4th floor ఉన్న లిఫ్ట్ 5th లేదా 6th floorకి వెళ్ళడానికి ఆన్ చేసినప్పుడు ఈ వెయిట్ అంతా కూడా కిందకు పడింది సడన్గా. ఇతను చూసుకోలేదు. అదే టైంలో అతను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు, కరెక్ట్గా అది వచ్చి అతని మెడ దగ్గర ఇరుక్కుపోయింది. ఎటు మొత్తం కూడా అది డ్యామేజ్ అయిపోయి తీవ్ర రక్తస్రావం అవ్వటం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు, అంటే లిఫ్ట్ ఆన్ చేయాలా లేదన్నది కూడా భయపడ్డారు. చాలాసేపు ఆ బాడీని ఇలానే ఉంచేశారు.
చాలా మంది ఏం చెప్తున్నారంటే పోలీసులు వచ్చేంత వరకు కూడా దీన్ని ముక్కోకూడదు అనుకున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాలే సిచ్యువేషన్లో. ఒకవేళ అది ఆన్ చేస్తే పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, ఇటు కాకుండా ఆ మెడ అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంది. ఒకవేళ వీళ్ళు దాన్ని ఆన్ చేసి తప్పు చేస్తే పూర్తిగా కట్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది. సో వీళ్ళందరూ కూడా భయపడి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అసలు ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి లిఫ్ట్ ఉన్న ప్రాంతంలో ఇలాంటి గ్యాప్స్ అయితే మాత్రం అసలు ఉండకూడదు. మనకి అక్కడ కనిపిస్తుంది లిఫ్ట్ డోర్. ఆ లిఫ్ట్ డోర్ తీసి అందులో ఎక్కి మనం ప్రయాణిస్తాం. సో ఈ వెనక భాగం మొత్తం కూడా క్లోజ్ చేయాలి. వీళ్ళు క్లోజ్ చేయకుండా దీన్ని అలానే వదిలేశారు. ఇప్పుడు ఆ పెద్దతనం కాబట్టి అక్కడ మెడ పెట్టడం వల్ల మెడ కట్ అయిపోయి అతను ప్రాణం వదిలేశాడు. అదే వేరే చిన్నపిల్లలు అయితే ఇప్పుడు నేను వెళ్ళాలన్నా ఇందులోకి మంచిగా వెళ్ళిపోవచ్చు, దూకేసి ఇందులోకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. ఆ బాల్ గురించి ఎవరైనా చిన్నపిల్లలు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, అదే టైంలో లిఫ్ట్ పైనుంచి కిందకి పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇందులో పూర్తిగా బిల్డర్ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది. బిల్డర్ ఎవరైనా సరే ఖచ్చితంగా వీళ్ళకి రెస్పాండ్ కావాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠినంగా చర్యలు అయితే ఉంటాయి. సో మేము కూడా బిల్డర్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే అసలు ఓపెన్ ఉండొద్దు. ఇటుపక్క ఓపెన్ ఉండి అటుపక్కన ఓపెన్ ఉండి ఇటుపక్కన ఓపెన్ ఉండి నేను వెళ్ళాలంటే అందులోకి వెళ్ళిపోవచ్చు. నేనే వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎందుకు వెళ్ళరు మళ్ళీ పైకి ఎక్కాలనుకుంటే? సో అక్కడ కనిపిస్తుంది కదా, బాల్ తీయడానికి కోసం అక్బర్ అనే డాక్టర్ ప్రయత్నించారు. అదే టైంలో లిఫ్ట్ ఆన్ కావడం, ఆ వెయిట్ అంతా సడన్గా కింద పడడం, ఎటు కాకుండా అక్కడ ఇరుక్కుపోవడం, ఆ బ్లడ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టానికి అయితే ఇతని బాడీని తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఈవినింగ్ లోపు తీసుకొచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అసలు లిఫ్ట్ ఉన్న ప్రాంతంలో ఇతను అసలు ఇలాంటి ఈ స్పేస్ని ఎందుకు ఉంచాడు? అసలు ఈ స్పేస్ని అసలు ఉంచొద్దు. ఒకవేళ మీకు లిఫ్ట్ రిపేర్ వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే ఇక్కడ ఏదైనా చిన్న గేట్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఆ రిపేర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసుకుని అందులోకి వెళ్ళేటట్టు ఉండాలి. అలా చేసుకుంటే బెటర్ ఆప్షన్ అది. అంతేకాకుండా నార్మల్గా నిర్లక్ష్యంగా ఇలా వదిలేసి ఇది కరెక్ట్ కాదని నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నా. సో చెప్పండి బ్రదర్. నిన్న 3 o'clock నుంచి జరిగింది. ఇప్పుడు బిల్డర్ రాలేదు, ఇప్పుడు ఒక ఫోన్ లేదు, పోలీసులు పట్టుకొస్తారు చెప్పారు. ఇంకా అసలు రెస్పాన్స్ బిల్డర్ కాకుండా దీనికి ఇంకెవరైనా ఉన్నారో? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కానీ ఓనర్స్ కానీ సూపర్వైజర్ నిన్న ఉంటే వాళ్ళకి ఒక 2-3 కొట్టినాము, డబ్బులు కొట్టినాం. పోలీసులు తీసుకొని పారిపోయిండు సూపర్వైజర్ పట్టుకుంటే వాళ్ళు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు బిల్డర్. మనకి ఏం లేదన్నా, మనకు న్యాయం కావాలంతేనా. పోలీసులతో మాట్లాడారా మరి ఆ బిల్డర్ని పట్టుకోవాలని చెప్పి? మాట్లాడిన పట్టుకొస్తాం చెప్పిండు. చెప్పారు అతని డీటెయిల్స్ అన్న తీసుకున్నారా? అదే పోలీసులు తీస్తారని చెప్పారు. ఏమో చింతలో ఉండడానికి చెప్పిండంట. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినట్టు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము పోలీసులు పోయినా వదిలేసాము. పోలీసులు పట్టుకురావాలి కదా. ఇప్పుడు అసలు రెస్పాన్స్ లేదన్న. ఎవరు రెస్పాండ్ అవట్లే? పోలీసులా? అంటే పట్టుకోవస్తారని చెప్పారు, మధ్యాహ్నం వరకు తీసుకొస్తారని చెప్పారు. అసలు ఇప్పుడు రెస్పాన్స్ లేదు. అసలు ఎవరు పట్టించుకుంటారు లేరు. మనకి ఏం లేదు, న్యాయం కావాలా. ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా? ఇప్పుడు ఇంటి వాడనే వెళ్ళిపోయిండు. మనకి లోన్ ఉంది ఇంటికి, ఏం లేదు. అది ఎంత ఉంటుంది లోన్? ఎంత? అది 50 lakhs తీసుకున్నాం మేము ఫ్లాట్. ఇప్పుడు ఇంకా చాలా ఉంది, ఇంకా 7 months అయింది కదా. పిల్లల డబ్బులు లేకపోతే కంపెనీ బ్యాంకులో వదిలేస్తారా? వదిలేరు. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? ఇది నిన్న ఆఫ్ చేసేసాం. మొత్తం ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసి ఇప్పుడు ఏం లేదు, బంద్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళొచ్చా? దానిలో మీరు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆఫ్ ఉంది. ఏం లేదన్నా, ఇంకా కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకుండా ఎట్లా తొందరపడ్డారు? మీ తప్పు కూడా కనిపిస్తుంది. ఒకసారి ఆ కెమెరా చూపి. ఇంకా అసలు ఈ బిల్డింగ్ సంబంధించి పూర్తి పనులు కూడా ఏం కాలేదు, ఇంకా కాలేదు. అన్ని సగం ఉన్నాయి. అది దాన్ని డమ్మీ చేయాలి కదా, దాన్ని మొత్తం కూడా సిమెంట్ తో. ఆ క్లిప్స్ అన్న ఊడిపోతే. ఈ క్లాంప్స్ చూడండి ఒకసారి, క్లాంప్స్ కూడా చూపి. ఆ క్లాంప్స్ దగ్గర కూడా కరెక్ట్ గా వేయకుండా
లిఫ్ట్ ఆపరేటర్ అతను. బ్రదర్, లిఫ్ట్ ఆపరేటర్ వచ్చినట్టున్నాడు, ఒకసారి పిల్లు. ఆఫ్ ఉంది. లిఫ్ట్ ఆపరేటర్ కదా? లిఫ్ట్ ఆపరేటర్ ఎవరు వచ్చారు? కనిపిస్తుంది. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ అన్నాయి ఇది? 5 ఫ్లోర్స్. సరిగ్గా గమనిస్తే మొత్తం కూడా 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్క ఫ్లోర్ కూడా సరిగ్గా క్లాంప్ చేయలేదు, అండ్ ఆ సిమెంట్ పెట్టి డమ్మీ చేయలేదు. ఆ డమ్మీ చేయకపోవడం వల్ల ఏంటంటే ఆ క్లాంప్స్ ఊడిపోయి సడన్ గా ఒక్కసారిగా ఒకవేళ 1-2 పర్సన్స్ లిఫ్ట్ లో ఎక్కితే కనుక కిందకి పడిపోయే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇందులో పూర్తిగా బిల్డర్ యొక్క నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఈ పనులు కూడా ఏమీ పూర్తి కాకుండా ఈ బిల్డింగ్ ని తను అమ్మేశాడు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈరోజైతే ఒక అంటే మగ దిక్కు లేదనే చెప్పుకోవాలి. ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయిందంటే ఎంత బాధ ఉంటుందో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. కానీ ఇక్కడ క్లియర్ గా మనకి మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. ఇంత కనిపించినా కానీ మరి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, అతన్ని పట్టుకునే ప్రయత్నం ఎందుకు ఇంకా చేయలేదో నాకైతే అర్థం కాదు. చెప్పండి అన్న, ఎవరు వచ్చి మాట్లాడదాం? బ్రదర్ మాట్లాడతాడు. చెప్పండి బ్రదర్. అంటే సార్, నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మేము సురారం రోడ్ల సిగ్నల్ దగ్గర ధర్నా చేసినాం. ఎవరు మాకు అసలు పోలీస్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు 0 రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు కూడా అట్లా వేసి నిన్న ఏసీపీలు మొత్తం 70-80 మంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మమ్మల్ని కొట్టనికి ఇంటి నుంచి బాడీ తీసుకెళ్ళనికి అటు ఇటు వేసి మొత్తం ఫోర్స్ చేసి అటు ఇటు బాడీ తీసుకెళ్ళిపోయారు. ఏం మాట్లాడారు అంటే ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. చూసారా మీరు? ఎఫ్ఐఆర్ 106 బిఎన్ఎస్ కేసు బుక్ చేశారు, సెక్షన్ 106. అంటే ఇది నెగ్లిజెన్స్ వల్ల అయింది అన్నట్టు యాక్ట్ పెట్టి, ఇదైతే ఇంపాసిబుల్ అన్న, ఇది చేయడం రాంగ్. ఇది అయింది. నైట్ వరకు మేము ఆపాం, బాడీ ఆపి మా సైడ్ నుంచి ఎంత అవుతుందంత ట్రై చేసాం. ఎట్లా అంటే వీళ్ళకి ఏమైనా జస్టిస్ దొరకాలని. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు సార్ ఆయనకి, డాక్టర్కి. ఆయనకు దొరకాలని ట్రై చేసినాం. అటు ఇటు వేసి పోలీసు వాళ్ళు కేసు జల్దీ క్లోజ్ చేయాలని నాకైతే అదే అనిపిస్తుంది అన్న. నిన్నటికించి అదే ట్రై చేశారు. మొత్తం బటాలియన్ దిగిపోయారు, 80 మంది దిగిరేడా. దేని గురించి? ఒక బాడీ తీసుకెళ్ళని గురించి. జైసా మేము బాడీ ఇచ్చాం, పోస్ట్ మార్టం కి బాడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు 0 రెస్పాన్స్, ఒక్కరు లేరు. ఇప్పుడు ఎంక్వైరీకి ఎవరైనా వచ్చారా పోలీసులు? ఇక్కడ ఎంక్వైరీ ఎవ్వరు రాలేదు. మార్నింగ్ ఇప్పుడు రారు సార్, ఎవ్వరు రారు. ఇక్కడ నిన్న ఎంత మంది వచ్చారు ఈ రోజు, అందులో అట్లీస్ట్ 0% ఎవ్వరు లేరు. కనీసం ఎట్లా ఏమైంది బాడీది ఏం రెస్పాన్స్ కనుగొనే ప్రయత్నం చేస్తారా? బిల్డర్ డీటెయిల్స్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు బాడీ వచ్చినాక కూడా బాడీ తీసుకెళ్ళాం, డైరెక్ట్ తీసుకొని రోడ్డు మీద సిగ్నల్ దగ్గర మళ్ళా జామ్ చేస్తాం, మళ్ళా ధర్నా చేస్తాం. వీళ్ళకి వచ్చి ఎవరైనా న్యాయం ఇవ్వాలి, బాడీ బిల్డర్ అయినా రావాలి, బిల్డర్ వచ్చి మాట ఇవ్వాలి. లేదంటే ఇక్కడ ఎవరైనా జిమ్మేవారు ఉంటే ఎమ్మెల్యే అయినా రావాలి. అక్కడ చూడాలి. ఇట్లా అయిందంటే మనిషి చచ్చిందంటే చూస్తలేరు. ఒక కుక్క చచ్చిపోయినట్టు లైట్ తీసుకుంటున్నారు, యానిమల్ చచ్చిపోతే లైట్ తీసుకుంటున్నారు. డాక్టర్స్ లేరా? చిన్న మాట సార్. ఇప్పుడు నేను సీసీటీవీ ఉంది, నాకేమన్నా అయితే మా యూనియన్ ఉంది మాది, ఇలా డాక్టర్స్ ఉండదా? చదివి బేకార్ అయితే డాక్టర్ ఏం లాభం? ఒక డాక్టర్కి ఇట్లయితే ఆయన కోసం ఆగనికి ఫ్యామిలీ బస్తీ తప్ప ఎవరు కనిపిస్తలేరు నాకు. నిన్న మేము సిగ్నల్ దగ్గర ఆగినా కానీ మేము సిగ్నల్కి ఏం అటు ఇటు న్యూసెన్స్ చేయలేం. అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ వెళ్ళని ఇచ్చినాం. ఏదైనా పేషెంట్ మేము దేని గురించి చేసాం? అందరికీ తెలియాలని అందరికాడ మ్యాటర్ చెప్పినాం. మేము ఇక్కడ ఏమైంది, మా కృష్ణానగర్లో ఈ మ్యాటర్ అయింది అదే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు ఎవ్వరు రాలేరు సార్ మాకైతే. ఇప్పుడు బాడీ వస్తుంది, మొత్తం గరంలా ఇటు వేసిగా ఎవ్వరు ఆపలేరు సార్. శవం ఒక్కసారి వచ్చిన తర్వాత దానికి అంత్యక్రియం చేయడమే అట్లుంటుంది. కానీ మేమైతే చెయ్యం, పక్కా ఆపుతాం. వాళ్ళకి వచ్చి ఎవరైనా మాట ఇవ్వాలి, వచ్చి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కనీసం బిల్డర్ టచ్లో లేరు అంటున్నారు పోలీసు వాళ్ళు. చిన్న మాట చెప్తాను నేను. ఎట్లాంటి డిమాండ్ చేస్తారు మీరు? అంటే న్యాయం కావాలంటే ఏ రకంగా? ఇప్పుడు బిల్డర్ సంబంధించి అతను నిర్లక్ష్యం కానీ అతను తప్పులు కానీ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా అతను కేసు పెట్టి అతన్ని లోపల వేయొచ్చు. మేము సార్ ఒక్క మనిషి చచ్చిపోయిన మనిషికి మేము తేలేము. ఈయనకి కేసు వేసి వీళ్ళకేం న్యాయం మేము చేయలేము. కనీసం ఇప్పుడు ఆయనకి 2 కూతుర్లు, ఒక బాబు ఉన్నాడు. ఆయన ఉంటే ఇలా బిచ్చం ఎవ్వరికి అవసరం లేదు. ఇప్పుడు ఆయన లేడు, వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు సంపాదించి ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఈ బిల్డర్ ఈ నెగ్లిజెన్స్ వల్ల అయింది కదా. బిల్డర్ కనీసం వాళ్ళ పిల్లలకి చిన్నగా ఆయన తరపున ఏమవుతుందో లైఫ్ అయినా సెట్ చేసినట్టు చిన్నగా ఒక అమౌంట్ అయినా ఇవ్వమని చెప్పండి, లేదంటే ఒక ఇల్లు ఇచ్చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ 2 పిల్లలు
ఈ ముగ్గురు పిల్లలు, 2 కూతుర్లు, 1 బాబు. ఈ పీరియడ్ లో ఇప్పుడు మీరు సింపుల్ మ్యారేజ్ చేయాలన్నా 8 lakhs సార్. మా ముస్లిమ్స్ అయితే 8 lakhs ఉన్నాయి. మీ దానిలో ఎక్కువనే అవ్వచ్చు, మా దానిలో అంత బంగారం అది ఇది వెయ్యం. 8 lakhs మినిమం సార్ మాకు ఒక పిల్ల మ్యారేజ్ చేయాలంటే. ఇంకా 5-10 years మాట అది వాళ్ళకి. ఎవరు ఉంటారు సార్ మీరు చెప్పండి, ఎవరు ఏం చేయగలరు ఆ టైంలో? మేము ఏం చేయాలి? వాళ్ళ హక్కు సార్ అది. వాళ్ళకి నెగ్లిజెన్స్ వల్ల అయినందుకు వాళ్ళ హక్కు ఇది. మేము మా ఫ్యామిలీలో ఉన్నాం, మేము మా సైడ్ నుంచి ఏం వస్తుందో చేసుకుంటాం. ఇదైతే వాళ్ళ రైట్ సార్. వాళ్ళకి ఇవ్వాలి, ఈయన బిల్డర్ మాట ఇవ్వాలి, ఇప్పాలని అదే కోరుతున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ పరిస్థితి, చాలా దారుణమైన సంఘటన ఇది. సో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే ఈ బస్తీ వాసులు కానీ తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను చూపించినట్టుగా బిల్డర్ యొక్క నిర్లక్ష్యం అయితే కనిపించింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలాంటి లిఫ్ట్ సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కేవలం అవి కొంతమంది చేసే నిర్లక్ష్యాల వల్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరున్న అపార్ట్మెంట్స్లో కూడా మీరు జాగ్రత్తలు చూసుకోండి. తక్కువ ధరకు వస్తుంది కదని చెప్పేసి మనం వెళ్ళిపోవద్దు. అక్కడ నాణ్యత చూడండి ఖచ్చితంగా. అక్కడ అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేవా గమనించింది. గత నెల రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే ఇలాంటి లిఫ్ట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగి, లిఫ్ట్ యాక్సిడెంట్లు ఎక్కువ జరిగి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్స్ కావచ్చు, ఇలా ఇల్లులు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మాత్రం మన ప్రాణాలు పోయే అవకాశం అయితే ఇందులో పూర్తిగా కనిపిస్తుంది. ఈ లిఫ్ట్లో క్లాంప్స్ సరిగ్గా లేవు. ఆ వెయిట్ బ్యాలెన్స్ చేసే దానికి క్లాంప్స్ సరిగ్గా లేవు. ఏ క్షణమైనా ఊడిపోవచ్చు. అండ్ ఇంకొకటి, సిమెంట్ పెట్టి డమ్మీ కూడా చేయలేదు డోర్స్ దగ్గర. అవి ఏంటంటే ఆ బోల్ట్ డ్రిల్ చేసి ఆ బోల్ట్ క్లాస్తారు. అవి ఉండవు, సిమెంట్లో ఉండవు.